హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసారా పీకాక్ డిజైన్స్ అండి. చాలా డిఫరెంట్ టైప్ పీకాక్ డిజైన్స్ ఉంటాయి మనకి మెహందీ డిజైన్స్‌లో. అలాంటివే ఇవి 4 అండి. చాలా వరకు బిగినర్స్‌కి ఎలా వేయాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాదు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నా ఛానల్‌ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక లీఫ్ షేప్‌లోని మనం డ్రా చేసుకోవాలండి మెహందీ కోన్‌తో. అలా డ్రా చేసుకొని ఇంకొక డబల్ లైన్ కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం 9 టైప్‌లో పైన వేసుకొని దాన్ని కిందకలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లాగాలి. అలా లాగి మనకి పించాలుంటాయి కదా! వాటిని కొంచెం ఆకుల షేపుల్లోని మనం పించాల్ని వేసేసుకోవాలి మొత్తం. మనకొక వి షేప్ వచ్చేలాగా ఫస్ట్ 2, తర్వాత 3, తర్వాత 4 ఆ విధంగా మనకి ద్రాక్ష గుత్తులుంటాయి కదా! ఆ టైప్‌లో మనం వాటిని వేసేసుకుంటే మనకి పీకాక్ అనేది షేప్ వచ్చేస్తుంది. తర్వాత పీకాక్ రెక్క ఉంటుంది కదా! నెమలి రెక్క. ఆ రెక్క లోపల ఏంటంటే హంస్ వేసేసుకోవాలి. హంస్ వేసేసుకొని మళ్ళీ బ్రాడ్‌గా లైన్ అనేది ఇంకొకసారి గీసేయాలండి. అలా అయితే క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. తర్వాత పీకాక్ ఫ్రంట్ వింగ్‌లా పెడితే మనకి దాని నోస్ షేప్ వచ్చేస్తుంది. మిగతా రిమైనింగ్ ఏరియాని అంతటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఫిల్ చేసేస్తే క్లియర్‌గా మనకి పీకాక్ షేప్ అనేది కనిపించిపోతుంది. అండ్ మనకి హార్ట్ షేప్‌లోని ఈ పించాల లోపల హార్ట్ షేప్స్ అనేవి వేసేస్తే అవి క్లియర్‌గా తెలుస్తాయి పించాల్లాగా. డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అందులో ఇదొకటి. మనం ఓన్‌గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేడింగ్ హా లైట్ షేడింగ్ ఇస్తే మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. లైట్ షేడింగ్ ఇచ్చి రిమైనింగ్ ఏరియా అంతటిని కూడా మనం బ్రాడ్‌గా లైన్ అనేది వేసేస్తే క్లియర్‌గా తెలుస్తుంది. మనకి పీకాక్ అనేది కనిపిస్తుంది ఆ విధంగా. చూడండి నేను వీడియోలో చేస్తున్నట్టు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత హ్యాండ్ మీద వేయండి. అలా అయితే పర్ఫెక్షన్ ఉంటుంది. హోమ్‌మేడ్ కోన్స్ అయినా పర్వాలేదు. మార్కెట్‌లో దొరికిన కోన్స్ అయినా పర్వాలేదండి. దేంతో వేసినా కూడా మనకి డిజైన్ బానే వస్తుంది. ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్ అండి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డిజైన్ అనేది మనకి ప్రొఫెషనల్‌గా వచ్చేస్తది. ఏం కాదు. ప్రాక్టీస్ చేయాలి. ప్రొఫెషనల్ మెహందీ ఆర్టిస్ట్ అవ్వాలి అన్నా, ఈ ఫీల్డ్‌లో మనీ సంపాదించుకోవాలి అన్నా, లేకపోతే సెల్ఫ్ డిజైన్స్ వేసుకోవాలి అన్నా కూడా ఈ మన వీడియోస్ బాగా యూజ్ అవుతాయండి. మన ఛానల్‌లోకి వెళ్లి చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మనకి అడ్వాన్స్‌డ్ వరకు కూడా డిజైన్స్ ఉంటాయి చూడండి. ఇదే విధంగా ఇంకొక పీకాక్‌ని కూడా నేను సేమ్ వేలో వేస్తున్నాను. అదే విధంగా. కాకపోతే కొంచెం మోడల్ చేంజ్ అవుతుందండి. సేమ్ వే కాకపోతే వేరే పించం బ్యాక్ సైడు ఆ పించాలుంటాయి కదా! అవొచ్చేసరికి కొంచెం మారుతాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఒకే పించం వస్తుంది. నేను ఫస్ట్ వేసిన దాంట్లో చాలా ఎక్కువొచ్చాయి కదా పించాలు. దీంట్లో అన్ని ఎక్కువ రావండి. ఒకే పించంలాగా వేస్తున్నాను. ఇది వేరే మోడల్ మాట. వీడియో మరీ లెంత్ అయిపోతుందని ఓన్లీ 4 టైప్స్ పీకాక్ డిజైన్స్ మాత్రమే చూపించానండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎక్కువ డిజైన్స్ చూపిస్తాను. వీడియోలో అయితే చూడండి. చూసి నేర్చుకోండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే. ఈ విధంగా 2 డబల్ లైన్స్ వేసుకొని పించం షేప్‌లో హంప్స్ అనేవి వేసేసాను. తర్వాత దాని చుట్టూ చిన్న డాట్స్ పెట్టేసాను. తర్వాత రిమైనింగ్ ఫేసు ఏరియానంతటిని కూడా ఫిల్ చేసేసానండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. తర్వాత పించం ఏరియాకొచ్చేసరికి డబల్ లైన్‌లోని స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసి దానికి అటాచ్డ్‌గా హార్ట్ షేప్ వేసుకోవాలి పించంలాగా. వేసుకొని లోపల కూడా ఇంకొక డబల్ లైన్ వేసి మిగతా ఏరియాని లోపల ఫిల్ చేసేసుకోవాలి. పించం షేప్ కనిపిస్తుంది మనకి. హ్మ్. మిగతా రిమైనింగ్ ఏరియానంతటిని కూడా లైన్స్‌లాగా వేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇది ఒక టైపు పీకాక్ మాట. ఈ విధంగా వచ్చింది. చివరగా ఒకసారి లైన్ అంతటిని కూడా బ్రాడ్‌గా వేసుకోవాలండి. అలా అయితే లోపల మనం లైన్స్ వేసాం కదా! చిన్న లైన్స్ అవి క్లియర్‌గా తెలుస్తాయి. ఇదనే కాదు ఏ డిజైన్ అయినా కూడా మనం ఫస్ట్ సన్నగా వేసుకొని ఆ తర్వాత లోపల ఏదైనా ఫిల్లింగ్ కానీ, షేడింగ్ కానీ ఇచ్చిన తర్వాత బ్రాడ్‌గా లైన్ వేసుకుంటే క్లియర్‌గా మనకి డిజైన్ కనిపిస్తుంది. ఇంకా థర్డ్ పీకాక్ వచ్చేసరికి సేమ్ వే అండి ఇది కూడా. సేమ్ వేసి లోపల ఆ రెక్క ఉంటుంది కదా! ఆ రెక్క దగ్గర మాత్రం డిజైన్ మార్చాను. ఆ విధంగానే ఫిల్లింగు, షేడింగ్స్ కూడా వచ్చాయి.
ఈ పీకాక్‌ని కూడా సింగిల్ పించంలాగే వేస్తున్నానండి. కాకపోతే లోపల డిజైన్ మారుతుంది. లోపల ఏంటంటే బ్రాడ్‌గా 2 లైన్స్ వేసేసి లోపల చిన్న డిజైన్స్ వేస్తున్నాను సర్కిల్స్‌లో. ఆ డిజైన్స్ మిగతా రిమైనింగ్ ఏరియానంతటిని ఫిల్ చేసేస్తే అవి ఎక్స్‌పోజ్ అవుతాయి బయటికి క్లియర్‌గా కనబడతాయి. ఈ విధంగా కూడా మనం వేసుకోవచ్చు పీకాక్స్‌ని. పీకాక్ షేప్ వేసేసి లోపల మనకి నచ్చిన డిజైన్ కూడా వేసుకోవచ్చండి. మనంతట మనం కూడా ఫార్మ్ చేసేయొచ్చు డిజైన్స్‌ని. ఈ విధంగా లోపల సర్కిల్స్ లాగా వేసేసి మిగతా రిమైనింగ్ ఏరియానంతటిని కూడా ఫిల్ చేసేస్తున్నాను. అలా అయితే లోపల మనం వేసిన అవుంటాయి కదా సర్కిల్స్ అవి క్లియర్‌గా తెలుస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్లయితే ఫిల్ చేసేసుకోవాలి. ఇది ఒక టైపు పీకాక్ అని చెప్పొచ్చు. ఫైనల్ అవుట్‌పుట్ అయితే చాలా బావుంటుంది. నేను చెప్పాను కదా! ఏ డిజైన్ వేసినా కూడా అవుట్‌లైన్‌ని ఒకసారి కొంచెం బ్రాడ్‌గా వేసుకుంటే నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. తర్వాత ఫోర్త్ పీకాక్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా సేమ్ వేశాను. కాకపోతే కింద పించం దగ్గర మాత్రమే మారుతుందండి తోక భాగంలో. ఫస్ట్ ఒక ఆకులాగా డ్రా చేసుకోవాలి. అలా డ్రా చేసుకున్న తర్వాత దీనికి డబల్ లైన్ అయితే వేయలేదు నేను. ఓన్లీ సింగిల్ ఆకులాగా డ్రా చేసుకొని నోస్ పార్ట్, హెడ్ పార్ట్ వేసాను యాజ్ యూజువల్‌గా. ఈ విధంగా పీకాక్‌ని మనం వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆకు షేప్ లాగా వచ్చేదాన్ని మనం బాగా ప్రాక్టీస్ అవ్వాలి. అదొస్తే వచ్చినట్టే. ఎక్కువ సార్లు మనం మెహందీ కోన్‌తో దాన్ని ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఆహ్, క్లారిటీగా, క్లియర్‌గా, ప్రొఫెషనల్‌గా మనకి డిజైన్ వచ్చేస్తుంది. ఈ విధంగా సింగిల్ పించం వేసి లోపల ఒక ఫ్లవర్ టైప్‌లో ఫార్మ్ చేశాను. ఫ్లవర్ వేసి మిగతా రిమైనింగ్ ఏరియానంతటిని కూడా నేను ఫిల్ చేసేసానండి. చిన్న చిన్న డిజైన్స్ ఏవో వేసి లీవ్స్ అండ్ ఇలాంటివి వేసి మిగతా రిమైనింగ్ ఏరియానంతటిని ఫిల్ చేసేస్తే మనకి ఇంకో టైపు పీకాక్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది మనకి. సింగిల్ పించం పీకాక్స్ అండి ఇవి. ఈ వీడియోకి 4 టైప్స్ పీకాక్స్ మాత్రమే వేయడం అయ్యిందండి. నెక్స్ట్ వీడియోలో మిగతా కొన్ని రకాల పీకాక్స్ ఉంటాయి. అవి వేసి చూపిస్తాను. ఈ వీడియో గనక మీకు ఏమాత్రం యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మరికొంతమంది మెహందీ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో వెళ్తుందండి. వాళ్ళు కూడా ఈజీగా మెహందీ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.